నేను రాదా ఎవరు ముందు మాట్లాడతారని ఒక చిన్న పోటీ పెట్టుకున్నాం. కానీ గో రా. నిమిషం కూడా మాట్లాడుకోకుండా ఉండలేం. మనకెందుకు ఈ పందాలు చెప్పు. నేను కూడా ఉండలేను రాదా. నాకు ఒక డౌటు. ఇంతకీ పిన్నికి చెప్తాను చెప్పావా? చెప్పా. ఏమంది? అది రాధా ఏదో చెప్పాలనుకుంటుంది. సరే నేనే అడుగుతా. రాధా ఏదో చెప్పాలని తెగ ఆలోచించేస్తున్నావు. అంటే పిన్ని అది ఎలా చెప్పాలా అని. అదేగా నేను అడిగింది. చెప్పు. అది గోపాలమేనా? పిన్ని సరే నాకొకటి చెప్పు. నీకు గోపాలం అంటే ఎందుకు ఇష్టం? కొంతమంది అందం చూసి ప్రేమిస్తారు, ఇంకొంతమంది ఆస్తి చూసి ప్రేమిస్తారు. నేను మాత్రం గోపాలం క్యారెక్టర్ చూసి ప్రేమించాను పిన్ని. అవునా? అంత గొప్ప క్యారెక్టర్ ఏంటో. పిన్ని మీకు మా ఫ్రెండ్ వైశాలి తెలుసు కదా. ఆ, వైజాగ్ అమ్మాయి. ఏం జరిగిందో తెలుసా పిన్ని? ఆ రోజు వైశాలి కోసం అన్న గిఫ్ట్లో వెయిట్ చేస్తుంటే ఎవరు వైషు నీకెలా తెలిసింది? ఇలాంటి కోతి పనులు చేసేది నువ్వే కదా. ఇంతకీ వైజాగ్ గాలేంటి మా గుడివాడ వైపు మళ్ళింది? ఏం లేదే, నిన్ను చూడాలనిపించింది వచ్చేసా. ఇప్పుడు నిజం చెప్పు. మనసేం బాలేదే. ఎందుకు? నీకు తెలీదు కదా, ప్రకాష్తో బ్రేకప్ అయింది. అవునా? ఎప్పుడు? అయిందే. వాడు నాతో ఉంటూనే వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నా డబుల్ గేమ్ ఆడుతున్నాడే. చాలా బాధగా ఉంది. ఎందుకు అబ్బాయిలందరూ ఇలానే ఉంటారు? అసలు అబ్బాయిలంటేనే అసహ్యం వేస్తుంది. అబ్బాయిలంతా వేరు, నా గోపాలం వేరు. హ, ఛే, అంత లేదు. అబ్బాయిల్ని పూర్తిగా నమ్మబుద్ధి కావట్లేదే. అందరూ ఒకేలాగున్నారు. ఒకళ్ళు సరిపోవట్లేదు, ఇద్దరు ముగ్గురు కావాల్సి వస్తుంది. అసలు ఛీ, అబ్బాయిల్ని చూస్తుంటేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది అసలు. అందరి గురించి ఏమో తెలియదు కానీ నా గోపాలం మాత్రం అలాంటోడు కాదు. ఛే, గోపాలం కూడా అబ్బాయే కదా. నా లాంటిది ఇంకోటి దొరికితే ఇంకో ఖాతా కూడా ఓపెన్ చేస్తాడేమో. బెట్టా? బెట్ 1000 10,000 డీల్. రేపు మీ ఓడు ఎక్కడ ఉంటాడో కనుక్కో, 10,000 కూడా రెడీ చేసుకో. ఆల్ ద బెస్ట్. హే, హాయ్. నన్నా? మిమ్మల్ని నేను మీకు తెలుసు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది ఎలా చెప్పాలంటే, మీరు కోక్ తాగుతారు కదా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, 2 కోక్స్. ఎలా చెప్పాలి ఏంటి? ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. వాట్? వినిపించలేదా? నేను మీకు తెలుసా? తెలుసు. కనీసం నా పేరు తెలుసా? తెలుసు. గోపాలం. ఎలా? నాకు మీరు ఎప్పటి నుంచో తెలుసు. నాకు మీరంటే చాలా ఇష్టం. అలా కాదు. ఇదంతా కాదు కానీ, విల్ యూ యాక్సెప్ట్ మై లవ్? అసలు ఈ లవ్ పక్కన పెడదాం. ఒకసారి మీ పేరు? హాయ్, ఐమ్ వైశాలి ఫ్రమ్ వైజాగ్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రశాంతంగా విను. నువ్వు కంగారు పడవు, నన్ను కంగారు పెట్టద్దు. నేను ఆల్రెడీ లవ్లో ఉన్నాను. తన పేరు రాధా. నాకు రాదంటే చాలా ఇష్టం. తన కోసమే ఈ లైఫ్. అండ్ నిజంగా మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఒక్క విషయం చెప్పాలి. అబ్బాయిలందరినీ ఈజీగా జడ్జ్ చేసే అమ్మాయిలు ఉన్న ఈ రోజుల్లో జెన్యున్గా వచ్చి ప్రపోజ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ అప్రోచ్ నచ్చింది కాబట్టి మీకు మాట చెప్తున్నా. సో మీరేం ఫీల్ అవును అంటే వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇఫ్ ఎనీ ఛాన్స్. ఛాన్స్ మీన్స్? చూడు, నీకో మాట చెప్పండి. నా దగ్గర చాలా డబ్బుంది. నువ్వు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తుంది. నిన్ను మా ఇంట్లో పెట్టుకొని మహారాజులా చూసుకుంటా. నాతో వచ్చే ఆ రాధకి బ్రేకప్ చెప్పేసే. నాతో చాలా హ్యాపీగా ఉంటావు లైఫ్లో. ఐ ప్రామిస్ యూ. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి, మహారాజులా చూసుకుంటారు. వినటానికి చాలా హ్యాపీగా ఉంది కానీ
బట్ నిజంగా చెప్పాలంటే నాకు రాదంటే ప్రాణం. చాలా మంచి అబ్బాయి మీ లైఫ్లోకి వస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు రాదంటే చాలా ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. మా లైఫ్లో మేము అనుకున్న గోల్ని చాలా దగ్గరగా రీచ్ అవుతున్నాం. అండ్ ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ప్రపోజల్ వస్తుందని ఐ నెవర్ ఎక్స్పెక్ట్. అండ్ సీరియస్లీ ఐఎమ్ వెరీ సారీ ఇలా మాట్లాడినందుకు. నాకు మీ అప్రోచ్ నచ్చింది ఫస్ట్, బట్ నిజంగా చెప్తున్నా మీకు నాకన్నా మంచి అబ్బాయి దొరుకుతాడు. కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే అబ్బాయిని చీప్గా చూసే అమ్మాయిలు చాలామంది ఉన్నారు, కానీ మీరు అలా కాదనిపించింది. ఎందుకంటే మీరు జెన్యున్గా మీ మనసులో మాట చెప్పారు కాబట్టి. సీరియస్లీ మళ్ళీ చెప్తున్నా, నిజంగా మీరు బాగుంటారు, మీ లైఫ్ బాగుంటుంది, మీ లైఫ్లోకి మంచి అబ్బాయి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ రియలీ సారీ, నాకు టైం అయింది, మా రాధ దగ్గరికి వెళ్ళాలి. సారీ. ఛా, ఐమ్ సచ్ ఎ ఫూలిష్. ఒకడు మోసం చేశారని అబ్బాయిలందరూ ఒకేలా ఉంటారని జడ్జ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడే రాధని కలిసి సారీ చెప్పాలి. ఐమ్ సారీ రాధా, అబ్బాయిలందరూ ఒకటే అనుకున్నాను. నీ గోపాలాన్ని కలిసిన తర్వాత అది తప్పు అని అర్థమైంది. ఐమ్ సారీ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో వైషు, ఎప్పుడూ ఇన్స్టెంట్గా డెసిషన్స్ తీసుకోమాక. అది బాయ్స్ విషయంలో అయినా సరే, కెరియర్ విషయంలో అయినా సరే. థ్యాంక్ యూ సో మచ్ రాధా. మరి ముందే చెప్పుంటే మన 2 ఫ్యామిలీస్ ముందే కలిసిపోయాయి కదా, ఎందుకు ఆలస్యం చేసావు? అంటే పిన్ని చెప్దామని అనుకున్నాను పిన్ని. ఆ రోజు కూడా నేను గోపాలాన్ని అడుగుదామని వెళ్ళాను పిన్ని, కానీ నేను చూసేటప్పుడు కొంచెం భయమేసింది పిన్ని. సరే, రేపు వదినతో మాట్లాడతాలి. థ్యాంక్ యూ పిన్ని. ఎలాగైనా సరే మా 2 ఫ్యామిలీస్ కలిసిపోవాలి. అది గోపాలం జరిగింది. అంటే ఇదంతా నీకు తెలిసే జరిగిందా? అలా అని కాదు గోపాలం, నా గోపాలం ఏంటో నాకు తెలుసు, కానీ అందరికీ తెలియాలిగా. అయినా నేను అప్పటికే వద్దన్నాను, కానీ తను అందరూ నీ గోపాలం ఒకటే అంది. కానీ అది కాదు అని నిరూపించడానికి ఇలా చేశాను గోపాలం, అంతమించి ఏం లేదు. నాకు తెలుసు రాదా, నేనంటే నీకు ఎంత ఇష్టమో. ఇలా లైఫ్ లాంగ్ నీ చేయి పట్టుకొని ఎంత దూరమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా వదలను. రాధా, ఒకసారి నా క్యాబిన్కి రా. రా కూర్చో. మన టీం అందరినీ పిలువ, ఒకసారి మాట్లాడాలి. హాయ్ రాశి. హాయ్. హాయ్ రాజు. హాయ్ రాశి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. వై? ఇంకో 2 డేస్లో మన ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది. వావ్. సో ఈవేళ ఎవరైనా ఎర్లీగా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అయినా రాసి ఎర్లీకి వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళంతా? నా దగ్గర ఒక చిన్న డ్రామా ఉంది, అది చేద్దాం. డ్రామానా? ఏ డ్రామా? అది రాజుల కాలం నాటి కథ. ఇది కేవలం వినోద కోసం, ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ పాత్రలన్నీ కల్పితాలు. ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరం అంటారు రావు గారు? నేను చెప్తాను, మీరు చెయ్యండి గోపాలం గారు. ఓకేగా? ఓకే. మేడం వచ్చారంటే కనుక్కోండి. మేడం, రావు గారు పిలుస్తున్నారు. రావు గారు ఏంటి నాటకాలు? నాటకాలు కాదండి, ఎప్పుడు అని పెట్టుకుంటారు కదా ఆఫీస్ లో. మిమ్మల్ని నవ్వించడానికి చేసే మా ప్రయత్నం అండి అది. నేనా? మన ప్రయత్నాన్ని శంకిస్తున్నారు గోపాలం గారు. అన్నారా? ఏ మీ చెవులు దొబ్బినాయా? కూర్చోండి రాశి గారు. సరే, నేను అక్కడ కూర్చుంటాను. ఓకే రా. లా 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 లా. పక్కన పక్క. లా 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 లా. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర. అంత లేదులే కానీ కూర్చో. మహామంత్రి, రాజా, వీళ్ళంతా ఎవరు? మన రాజ్యంలో చుట్టుపక్కల పిల్ల రాజ్యాల రాజులు. వాళ్ళ రాజ్యం పేర్లేమి? ఈయన దిండు మహారాజు. మహారాజుకి మా ప్రణామములు. ఈయన దుప్పటి మహారాజు. ఓ, దుప్పటి మహారాజు.
ప్రణామములు. ఈయన అంతకంటే గొప్ప మహారాజు, ఎవరా మహారాజు? పరుపు మహారాజు. ఓ, పరుపు అంటే మాకు మహా బేషుగ్గా కంట్రోల్. ఆసీనులు కండి. రాజ్యాలన్నిటిలో ఇంకా పెద్ద మహారాజు ఒకరు ఉన్నారు రాజా. ఎవరా రాజు? గొప్ప మహారాజు ఆహా, మంచం మహారాజు గారు ఇచ్చేశారు. ప్రణామం ప్రణామం. పావు కిలో చేయమంటే కిలో చేస్తున్నారు ఒక్కొక్కడు. కానివ్వండి. ఓకే, ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టావు కదా, మనకి నాటకం అంతా సెట్ అయిద్దా? రాజుగారు, చిలికత్తెలు అన్నారు, తుప్పట్టిన కత్తిలా ఉంది. మొదలుపెట్టు మంత్రి. మహారాజా, మ్మ్. ఈ 4 రాజ్యాల వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు. ఎవరికి ఏమైంది? వాళ్ళకి ఇబ్బంది ఏంటి చెప్పండి. ఈ దిండు మహారాజు వారు రాజ్యంలో ప్రజలందరూ 10 గంటలకే పడుకుంటున్నారు ప్రభు. పెద్ద ప్రాబ్లమే ఇది. మరి ఈ దుప్పటి మహారాజు వారైతే వీళ్ళ రాజ్యంలో వేసవ కాలంలో కూడా దుప్పటి కప్పుకుని తీయట్లేదు ప్రభు. అబ్బా, పెద్ద రోగమే. పెద్ద రోగమే. మరి వారి సమస్యకి పరిష్కారం? ఏమన్నా అంటే ప్రభు, అది వాళ్ళ సాంప్రదాయం అంటున్నారు ప్రభు. ఈ కిరీటం ఒకటే, ఈ పిడి ఊడిపోయేలా ఉంది, ఇది పట్టుకునము. మీకెత్తే కావాలి, చలికెత్తే కూడా. ఓకే, నాకు డౌట్, ఎందుకు వీళ్ళంతా గదావీరులాగా గదలు పట్టుకొని కూర్చున్నారు? చెప్పలేండి రా, 250 ఇచ్చే నీకు. ఏం చెప్పలేండి, లెగు. ఇంతవరకు మేము గదా యుద్ధంలో ఓడినదే లేదు. ఎందుచేత? ఎందుకంటే మేము పాల్గొనలేదు కనుక. వీరుడు సూర్యుడు ధీరుడు అనుకున్నా, పెద్ద బొకడాలా ఉన్నాడు ప్రభు. కూర్చో. ఇకపోతే ఈ రాజావారు గద లేపుతారంటారా? తన గద తనే లేపుకోలేని స్థితిలో ఉన్నట్టున్నాడు. చూద్దాం. వీరి గత వీరే లేపలేకపోతున్నారు. తొందరగా కూర్చోమని చెప్పండి రాజుగారు. కూర్చోండి. అయ్యో, బహు ఆనందంగా ఉంది మంత్రి. నాకు మాత్రం బొకడగాల్ని పెట్టుకున్నట్టుంది ప్రభు. ఎందుచేత? చాలా మంది పెద్ద పెద్ద రాజులు తీసుకొచ్చావు గానీ నాకు డౌట్, ఇంతకేంటి డ్రెస్? ప్రభు, ఇది మహామంత్రి డ్రెస్. బహు చక్కగా ఉన్నది, చాలా చాలా. గాలి బాగా ఆడును, సంతోషంగా ఉన్నది. మీకు ఏమైనా కావాలన్నా? నాకేం వద్దు గానీ వాళ్ళ సంగతి చూడయ్యా. ప్రభు, కడుపు రగిలిపోతుంది. ఎందుకు? ఎందుకేంటి? 50 ఇచ్చా. 50? అమ్మో. 100 ఇచ్చా. ఓహో, 100 రూపాయల ఆర్టిస్టే. వీడికి 200 ఇచ్చా. కథ కూడా ఇలా కట్టలేదు ప్రభు. 200 మొక్క. వీడి గురించి వేస్ట్ ప్రభు, దండం పెడతా. ఇందాక చూశారుగా మీరే కళతో. ఇసుక 500 ఇచ్చా ప్రభు. ఏమన్నా ఆయన ఒక డైలాగ్ కూడా చెప్పలేదు ప్రభు. 500 కూడా. గంగాపాల్. ఓకే సరే, ఇంతసేపు చెలికత్తెలు ఇందాక నుంచి అంటే కత్తిపడి నుంచున్నారు. ఒక కత్తి అని డాన్స్ చేయించు. అంతే లేని తీరై రారా ఎవడుగ్గా 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 పాటేసుకోయ్యలా రెడీ రారా అంతే లేని. ప్రభు, చిన్న విరామం. ఈ సభని ఇక్కడతో ఆపేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుందాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. రాజుగారు, మరి మా పేమెంట్? నా పేమెంట్? ఓ, నేను రాజుని, మీ అందరికీ మంత్రి, మహామంత్రి అండ్ ఆర్థిక శాఖ మంత్రి మా రావు గారు. మా పేమెంట్? మా పేమెంట్? మా పేమెంట్? మా పేమెంట్? రాజుగారు! రాజుగారు!